ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే ఒక సిస్టర్ గురించి అండి. చూడండి వీడియో. అపవాది అనగా పరలోకములో దేవుడు ఏర్పాటు చేసుకున్న కోటాను కోట్ల దేవదూతలలో ప్రధానత్వాన్ని కలిగిన ఒక దూత. ఆ దూతను ప్రధాన దూతగా ఎంపిక చేసిన నాడు అమూల్యమైన రత్నములతో అలంకరించి అభిషేకించి ఒక ఆశ్రయంగా దేవుడు నిలబెట్టారు. అయితే తన అలంకరణను చూసి అతిశయించి దేవుని మీద తిరుగుమాటు చేసింది ఆ దూత కొంత సైన్యంతో. అప్పుడు దేవుని తరపున మిఖాయేలు అనే దూత పోరాటం చేసి అపవాదిని ఓడించింది. ఫలితంగా అపవాది పాతాళంలో ఒక మూలకు త్రోయబడింది. ఇప్పుడు పాతాళంలో త్రోయబడిన ఆ దూత దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మరలా భూమిపైకి వచ్చింది. భూమి మీదకి వచ్చిన ప్రియమైన దేవుని వాళ్ళారా, లేదా సిస్టర్, మీరు మాట్లాడుతూ ఇక్కడ ఒక దేవదూతలలో ప్రధాన దూతగా ఉన్నాడు అపవాది. అక్కడ తన మనసులో ఏదో వచ్చి లేదంటే కుయుక్తి చేత భూమి మీద పడదోయబడ్డాడు. మళ్ళీ లేదా మిఖాయేలు అనే దేవదూతతో యుద్ధం చేసి భూమి మీద పడదోయబడ్డాడు ఒక మూలకు అని చెప్పారండి. మరి వాక్యం చూపించారా సిస్టర్? వాక్యం చూపించాలి కదండి. ఏదో మీ ఆలోచనతో చెప్పేస్తే అయిపోతుందా? వాక్యం చూపించి ఇది ఇట్లా ఉందని చెప్పాలి. వాక్యం చూపించలేదు, ఏదో యుద్ధం చేశారు, భూమి మీద పడదోయబడ్డాడు అపవాది అన్నాడు. ఎక్కడ పడదోయబడు, ఎట్లా ఉన్నాడు, ఏం లేదు, చెప్పడం ఒకటే చెప్పేశారు సిస్టర్. పడదోయబడ్డాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు చెప్తున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చింది. ఉన్న జనాలందరినీ నాశనం చేయడానిక లేదా జనాలందరినీ నరకానికి తీసుకెళ్ళడానికి మరి తెలియదు చెప్పారు. చూడండి ఏం చెప్తున్నారంటే, దీనికి ముందు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సిస్టర్ మీ గురించి నాకు చాలా బాగా తెలుసు అండి. మీ టీం గురించి కూడా నాకు బాగా తెలుసు. మీరు పెద్ద టీం అని చెప్పొచ్చు. మీరు మాట తీరు బాగుంటుంది, మీ స్టడీ తీరు బాగుంటుంది. మీ స్టడీ వల్లనే మీరు జనాల్ని మాయం చేయొచ్చు. అంటే నిజం ఉంటే మాయం చేయలేరు, కానీ మాయ మాటలు చెప్తే మీ మాటలకు పడిపోతారండి అని ఈ రీతిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మీ మాట తీరు, తెలుగు మాట్లాడితే ఒక చక్కని సబ్జెక్ట్ వస్తుందండి. అలాగే వాక్యం మాట్లాడితే క్లియర్గా చదువుతారండి. ఎవరు చదవలేరు, ఏ పాస్టర్ చదవలేరు అలా వాక్యం అంత చక్కగా చదువుతారు. మాట తీరు కూడా అలా మాట్లాడతారు. అంటే చాలా బైబిల్లో మీరు చాలా చాలా ఫాలో అయ్యారని నేను చెప్పడానికి ఇష్టపడతాను. కాకపోతే మీకు సత్యం మీ దగ్గర లేదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను సిస్టర్. మనుషులు మెచ్చుకోవడం కాదు, మీకు చాలామంది మెచ్చుకుంటారండి. మనుషులు మెచ్చుకోవడం కాదు సిస్టర్, మీరే గ్రహించండి. సత్యం మీరు గ్రహించకపోతే ఎవరు గ్రహిస్తారు? వాక్యం చూపించలేదు, ఇది మీరు చెప్పారు. అంటే మీ ఊహలో ఉన్నే చెప్పారు. ఇంకా వాక్యం చూపించకుండా వాక్యం ముందు చెప్పారు, మీరు మీ ఊహలను బట్టి చెప్తుంటారు. కాబట్టి ఈ అపవాది మీరు ఎక్కడెక్కడ చూపించారో అపవాది ఉన్నదా, మీరు రుజువు చేశారా అనే రీతిగా మనం చూద్దాం. నేను లేదని చూపిస్తాను, మీరు ఎక్కడ చదివారో ఆ వచనమే చూపించి మీకే చూపించి అపవాది లేదని చూపిస్తాం. మీరు అపవాది ఉన్నదని చెప్తున్నారు. చూడండి సిస్టర్, కొంచెం ధ్యాస పెట్టి వినాలని నా మనవి. మిమ్మల్ని అవమానించాలని కాదు, సత్యం గ్రహించండి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే లాభం ఏమింది? కాబట్టి గ్రహించండి. నాట నుండి తనకు సమయం కొంచెమే అని గ్రహించి గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తన అంబుల పొదిని తెరచి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంది. ఇంతకు అపవాది యొక్క అంబుల పొది ఏది అంటే మోసము అనే అంబుల పొది. మరి మోసము అనే అంబుల పొదిలో ఉన్న గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నదన్నారు సిస్టర్. ఎవరిని మింగిదండి అంటే చనిపోయిన వాళ్ళందరినీ అపవాది మింగిందా? మింగడం అంటే ఏంటిది? ఇది కూడా గ్రహించండి. ఇది కూడా మీరు వాక్యం చూపించలేదు, మీరే చెప్పారు. అలాగే ఇంకొక మాట ఏం చెప్పారంటే, చూడండి ఇంకొక మాట ఏదో చెప్పారు. అస్త్రాలు ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ. యొక్క అంబుల పొది ఏది అంటే మోసము అనే అంబుల పొది. ఇప్పుడు అంబుల పొది అని పేరు పెట్టారు ఏది అపవాదికి. అంబుల పొది ఎక్కడ ఉందండి బైబిల్లో? ఇది కూడా మీ ఆలోచనే, మీ ఊహనే అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా సిస్టర్. మోసం అనే అంబుల పొదిలో ఉన్న అస్త్రాలు ఏంటి అంటే శరీరాశ,
నేత్రాశ, జీవపుడంబము అనే అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంది ప్రియులారా. అయితే చూడండి, అపవాది అంబుల పొదిలో అంబుల పొది అంట, మరి అది ఏం చెప్పారో మీకే తెలుసు సిస్టర్. అయితే ఇక్కడ అది మనల్ని పాడు చేస్తుందంటే ఎట్లా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అంటే చూపిస్తుంది అనే అర్థమా సిస్టర్ మీరు చెప్పేది? చూపిస్తుంది, మాకు అలా చూపించి మమ్మల్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది, దేవుని దగ్గర నుంచి తప్పిస్తుంది అని మీరు అంటున్నారా? అట్లయితే నేను ఒక మాట చెప్తానండి. నాకు నేత్రాశ, నా కంటి చూపు ఏ స్త్రీ మీద పోయినా నా కంటి చూపు నా పర్మిషన్ లేకుండా పోదండి. నేనే చూస్తున్నా, నాకు అపవాది అయితే చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తలేదు. ఇక మిగతా వారు అంటే ఇక దేవుడు మీకే చెప్పాలి. ఇక మీరు సిస్టర్ ఉన్నారు కాబట్టి మీకు ఏమనలేను. అది రెండోదిగా నేత్రాశ, అది ఇంకోటి శరీరాశ. ఏంటిదంటే శరీరాశ అంటే బట్టలు వేసుకోవడము, లేదా బంగారు గొలుసులు పెట్టుకోవడము, మంచి మంచి ధరించడం, ఇది శరీరాశ. ఇది కూడా నా సొత్తు లేకుండా ఏం జరగట్లేదండి, నా ఇష్టంతోనే జరుగుతుంది నా జీవితంలో. మరి మిగతా వాళ్ళ ఇష్టం ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు. నేను కూడా మీ ఇష్టంతోనే జరుగుతుంది నేను అంటాను, అపవాది లేదంటున్నాను. మీరు ఉన్నదంటే అది మీకే తెలుసు, మీ జ్ఞానంతో ఆలోచించండి. ఇక జీవపుడంబం అంటే జీవించడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కొందరిని మోసం చేయొచ్చు. నా జీవితంలో అయితే మోసం చేయడం జరగదు. కానీ నేనేం చేస్తున్నానంటే ₹1,00,000 ఉన్నాయి దగ్గర అనుకోండి, 2 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను. 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, 5 లక్షలు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంకొక ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగింది. అడివన్నీ ఇది జీవపుడంబం నా జీవితంలో జరుగుతుంది సిస్టర్. అంటే ఇది కూడా నా చిత్తంతోనే జరుగుతుందండి, నాకు అపవాది చేపిస్తలేదు. మరి మీకు అపవాది చేపిస్తుందా? విన్నవారి సోదరులరా, సిస్టర్లరా, మీరు విన్నవారికి మీకు కూడా జీవపుడంబము ఇవన్నీ అపవాది చేపిస్తుందా, మీరు చేస్తున్నారా? నేను మీరే చేస్తున్నారంట. మీరు అపవాది ఆయన మీద తోసేస్తారంటే ఇక నేనేం చేయలేను. మీరు తోసేస్తున్నారు ఆయన మీద. అంటే సబ్జెక్ట్ తెలియకపోతే తోసేయడం అండి. అపవాది మీరు చేసి అపవాది మీద తోసేయడమా? మొట్టమొదటిగా మోసము అని తన అంబుల పొదిని తెరిచి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనే అస్త్రాలను ఎవరి మీద ప్రయోగించాడు అని గనుక మనం ఆలోచిస్తే బైబిల్ ఒక చక్కని సమాధానాన్ని ఇచ్చింది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. చాలండి, ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఇంతకు సిస్టర్ కొరింథీయులు రాసిన పత్రికలో సర్పమే హవ్వను కుయుక్తి చేత సర్పమే మోసపరిచిందని ఉంది. అపవాది జొర్రి మోసపరిచిందని లేదు, మీరే చదివిన విషయం. నెక్స్ట్ చూద్దాం. మొట్టమొదటిగా మోసపోయిన వ్యక్తి ఎవరు అని గనుక మనం ఆలోచిస్తే హవ్వ గారండి. ఎవరు మోసం చేశారు అంటే ఇక్కడ చదువుకునే సందర్భంలో సర్పంలా కనిపిస్తుంది మనకి. వాస్తవానికి సర్పము ఎలాంటిది ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆదికాండము 3వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలండి, చూడండి, ఇక్కడ కూడా దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలది. సర్పం అంటే పాము యుక్తము గలది అంటే పాము తెలివి గలది అని అర్థం, లేదా ముందు సబ్జెక్ట్లో ఉన్నదని అర్థం. ప్రియమైన వాళ్ళరా, అంటే తెలివి మెయిన్గా చెప్పాలంటే తెలివి గలదని అర్థం. భూజంతువులలో సర్పం యుక్తి గలది. మరి ఆ యుక్తి కుయుక్తిగా ఎలా మారింది అంటే ఈ సర్పంలో అపవాది ప్రవేశించాడు కనుక. ఎప్పుడైతే వాక్యం చూపించలేదండి సిస్టర్, మీరు డైరెక్ట్ మీ ఊహతను చెప్పేస్తున్నారు. అపవాది జొర్రిందని చెప్తున్నారు. ఎక్కడ జరిగిందో మరి మీకు తెలుసు, మీ సబ్జెక్ట్ తెలుసు. అపవాది సర్పంలో ప్రవేశించాడు, తన యుక్తి కాస్త కుయుక్తిగా మారింది. కుయుక్తి చేత అవ్వమ్మ గారిని మోసం చేయడం జరిగింది. ప్రియులారా, మనం చదువుకున్నాం, మోసం చేసింది నిజము, కాకపోతే తన తెలివితోనే చేసింది. సర్పము తనకున్న ఆలోచనతోనే తన తెలివితోనే చేసింది. అంతేగాని అందులో అపవాది జొర్రింది అంటే మీ భ్రమ. అపవాది జొరలేదు. జొరినట్టుగా ఒక వాక్యం చూపించండి.
అని. సో అపవాది మోసము అనే అంబుల పొదిని తెరిచి దానిలోని అస్త్రాలను హవ్వగారి మీద ప్రయోగించడం జరిగింది. ఇంతకు కుయుక్తితో ఎలా మోసం చేశాడు అపవాది హవ్వగారిని, ఏం చెప్పి మోసం చేశాడు అని ఆలోచిస్తే మనం ఆదికాండం 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ప్రియులారా, ఇక్కడ సర్పమునకు హవ్వమ్మ గారికి మధ్య సంభాషణ జరుగుతుంది. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సర్పము లోపల సాతాను కూడా ఉన్నాడు. చదివిన దగ్గర సాతాను జరిగినట్టుగా, అపవాది జరిగినట్టుగా ఆ సర్పము లోపల వచ్చిన మీరు విన్నారా సిస్టర్? లేదు, మీరు మళ్ళీ చదవండి. వీడియో విని వాళ్ళు కూడా మీరు చదవండి. అక్కడ ఎక్కడ జరిగినట్టుగా లేదు, అపవాది ఉన్నట్టుగా లేదు. ఆ సర్పం ఉంది, ఆ స్త్రీ ఉంది, వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఆదం వస్తాడు తప్పితే అక్కడ అపవాది అనేది లేదు. ఆ 3వ అధ్యాయంలో ఎక్కడ వెతకండి అపవాది జొర్రింది లేదా సాతాను జొర్రాడు అని లేదు. ఓన్లీ పాము మాత్రమే. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఓకేనా? కాబట్టి గ్రహించండి సహోదరులారా. సిస్టర్, మీరు కూడా గ్రహించాలని నా మనవి. ఇది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అని గనక ఆలోచిస్తే హవ్వమ్మ గారితో, ఆ స్త్రీతో ఇది నిజమా అని అడుగుతున్నాడు. అసలు స్టార్టింగే, రావడమే, ప్రారంభమే ఇది నిజమా అని అడగగలడా? ఏ వ్యక్తి అయినా మొదటిగా మనల్ని చూడగానే ఇది నిజమా అనగలడా? పరిచయం చేసుకోవాలి, సంభాషణ కొనసాగించాలి. సిస్టర్ ఏమన్నారు? రాంగానే అడగగలడా? రాంగని అడిగిందంట. అపవాది లోపలికి జరిగిందని తనే చెప్పారు. తన ఊహతోనే మళ్ళీ రాంగనే అడిగిందని చెప్తుంది. రాంగనే అడిగిందా అని చెప్తూ మళ్ళీ రాంగని ఎట్లా అడుగుతుంది? ఆ 2 మాటలు సిస్టరే మాట్లాడుతున్నారు. గ్రహించండి సిస్టర్, మీరే మాట్లాడుతున్నారు, 2 మాటలు మీరే మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల పాటు జరుగుతూ ఉండాలి. అప్పుడు కదా మాటల్లో మాటగా అవును నేను మాట విన్నాను నిజమేనా అని అడుగుతాం మనం జనరల్ గా. అంటే వీరిద్దరి మధ్య సంభాషణ ఈ జరుగుతున్న సందర్భమే మొదటిది కాదనమాట. గతంలోనే 2 మాటలు సిస్టర్ మీరే మాట్లాడుతున్నారు జరుగుంటాయి, వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుంటుంది. అందుకే తరచూ మాట్లాడుతూ ఉండటం వలననే హవ్వమ్మ గారు అపవాది మాటలకు సమాధానం చెప్పగలిగారు. ఇదే మొదటిసారి అయితే ఆవిడ ఆలోచనలు అయితే ఆవిడ స్పందన ఎలా ఉండేదో. కొంత సంభాషణ జరిగింది కనుక ఆ సర్పము మాట్లాడగానే హవ్వమ్మ గారు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ సర్పం ఏమని మాట్లాడుతుంది? రాంగానే మోసపరిచిందని చెప్పారు. ఇప్పుడేమో కొంచెం సంభాషణ జరిగిందని చెప్తున్నారు. 2 మాటలు మీరే మాట్లాడుతున్నారు కదా సిస్టర్. ఎంత ఇదండి, మీకు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? సరి చేసుకుంటూ పోతున్నారు. సరి చేసుకుంటూ పోతే ఎట్లా కుదురుతుంది సిస్టర్? దేవుడిగా మీకే ఇది నిజమా, నేను విన్న విషయం నిజమేనా, దేవుడు ఈ తోట చెట్లలో దేని ఫలముల నేను మీరు తినకూడదని చెప్పానా అంటుంది. అంటే వాస్తవానికి మీరు ఈ తోట చెట్లలోని ప్రతి ఫలము తింటున్నారా అని అడగొచ్చు డైరెక్ట్ గా. అప్పుడు హవ్వమ్మ గారు ఎలా చెప్పేవారు. కానీ దేనినైనా తినకూడదని దేవుడు చెప్పానా? మీ దేవుడు చెప్పాలే, మీ దేవుడు ఒక విషయాన్ని మీకు చెప్తారే. చూడండి, మీ దేవుడు అంటున్నారు చూడండి. అంటే అందరికి దేవుడు ఆయనే కాదా? సర్పంకి ఆయనే, అపవాదికి కూడా ఆయననే. మీరు అంటున్న అపవాది కూడా దేవుడు ఆయననే. మీ దేవుడు ఎందుకంటాడు? మన దేవుడు అన్నారు. కానీ ఇది కూడా మీ ఊహ నుండి రాలేదా సిస్టర్? మీరే గ్రహించండి. అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉండగానే హవ్వమ్మ గారి మాటలు అర్థం చేసుకునే లోపే చెప్పేవారు. కానీ దేనినైనా తినకూడదని దేవుడు చెప్పానా? మీ దేవుడు చెప్పాలే, మీ దేవుడు ఒక విషయాన్ని మీకు చెప్తారే అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉండగానే హవ్వమ్మ గారి మాటలు అర్థం చేసుకునే లోపే సమాధానం చెప్పవలసి. ఆ సర్పంలో ఆ ఉద్దేశం లేదండి. ఈ ఉద్దేశం మీ యొక్క ఆలోచన నుండి వచ్చింది, మీరు గ్రహించండి సిస్టర్. బహుశా అలా యుక్తి కలిగిన మాటల చేత, తీయని మాటల చేత, కుయుక్తితో, అంటే లోపల ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని, అంటే మోసగించాలి అనే ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని హవ్వగారితో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ప్రియులరా. అందుకే మీకు కనిపిస్తుంది సిస్టర్, నాకైతే కనిపిస్తలేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది అంతే.
మరి ఆ పండు ఎందుకు తిన్నాడో ఆ సర్పం కూడా మాట్లాడింది, నిజమే మాట్లాడింది. మీరు దానిలో కుయుక్తి ఉందని మీరు అంటున్నారు, దానిలో లేదు సిస్టర్. దాంట్లో ఆలోచన ఏం రాలేదు, ఆ సర్పంలో ఆలోచన ఏం పుట్టలేదు. ఆ ఆలోచన పుట్టింది పండు గురించి ఆ సర్పానికి. ఆ ఆలోచన మీరు మీ ఆలోచనతో మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ ఆలోచననే వాళ్ళకు అది పుట్టింది ఇది పుట్టింది అని చెప్తున్నారు, ఒక్క వాక్యం చూపించలేదు. ఇది నిజమేనా? నేను విన్న మాట నిజమేనా? ఏదే మీరు విన్నది? ఈ తోట చెట్ల ఫలాలు దేన్నైనా తినకూడదని మీకు దేవుడు చెప్పినా ఆయన అలాగే చెప్తారే, ఏదో ఒకటి తినొద్దని చెప్పుండాలి మీకు అన్నట్లుగా అలాంటి భావం కలిగేలా అపవాది మాట్లాడటం వల్ల అవునవును నిజమే, మీరు చెప్తుంది నిజమే, ఆయన పలానా తోట చెట్ల ఇది ఒకటి గ్రహించాలి. ఇక్కడ ఆ సర్పము ఇది నిజమా, ఈ పండు తినొద్దా అన్నాడంటే ఆ పండు తినవద్దని తినకూడదని ఆదాం హవ్వకి చెప్పి ఇక్కడ దేవుడు. మరి సర్పంకి ఎట్లా తెలుసు అంటే మీరు అపవాది లోపల జోరింది కాబట్టి తెలుసు అంటారు. అర్థమైందా? అపవాదికి ఎట్లా తెలుస్తుంది మరి? అపవాది ఏమన్నా దేవుడా? అర్థం చేసుకోండి. అంటే అది యుక్తము గలది. ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మనం ఎట్లా మనుషులను తెలుసుకుంటున్నామో, చందమామ దగ్గరికి వెళ్ళడానికి ఎలా వెళ్తున్నారో అవన్నీ ఎట్లా తెలుసుకుంటున్నారో అట్లా తెలుసుకున్నదని అర్థం. అంతే. తెలుసుకుంది కాబట్టే హవ్వ అని అడుగుతుంది. అదేమన్నా మనిషిని తెలుసుకోవడానికి అనొచ్చు మీరు, మనిషినే అది కూడా. ఈ పలానా చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పారు అంటే మీకు ముందే తెలుసా ఆయన అలా చెప్తారని అనే ఆలోచన హవ్వమ్మ గారికి కలిగేలా అపవాది. మనిషే అన్నందుకు బాధపడద్దు సిస్టర్. మరి మనిషిని ఎట్లా అంటావు అంటే అది చాలా లోతైన సబ్జెక్టు. నా వీడియోలు ఆడియోలు ఉన్నాయి కాబట్టి చూడండి, అది మాటకు వచ్చింది కాబట్టి అలా అన్నాను. మనిషి అనగానే మనిషి ఎట్లా అన్నావు నువ్వు అని తిరగదు. ఆ సబ్జెక్ట్ మాట్లాడదామంటే అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడుతుంది అపవాది సబ్జెక్ట్ మాత్రమే, గ్రహించాలని మనవి. అపవాది మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అంటే మోసం చేయటానికి ఏ మాటలు అవసరమో అలాంటి మాటల చేత కుయుక్తితో హవ్వమ్మ గారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే హవ్వమ్మ గారు సమాధానం చెప్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. మేము ఈ తోటలో ఏ చెట్టు ఫలమైనా తినొచ్చు, ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలము తప్ప అని హవ్వగారు సమాధానం చెప్పారు ప్రియులారా. అప్పుడు ఎందుకు అనంటే మీరు చావకుండునట్లు తినొద్దని చెప్పారు అని చెప్పింది. ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి అపవాది ఏ వ్యక్తినైనా ఎలా మోసం చేస్తాడో మనకు అర్థమవుతుంది. మనకు బైబిల్ చెప్పింది ఏమనంటే చరిత్రలో జరిగిన మళ్ళీ అంటున్నారు అపవాది ఏ విషయంలో అయినా మోసం చేస్తుంది. ఎట్లా చేస్తుందండి అపవాది? మోసం ఎట్లా చేస్తుంది నాకు ఒకసారి చెప్పండి సిస్టర్. అపవాది ఏడ చేస్తుందండి మోసము? అక్కడ అపవాది ఏడుంది? మళ్ళీ మేము ఒక వాక్యం చూపిస్తున్నారు, అపవాది చేస్తున్నది అంటున్నారు. ఒక వాక్యం చెప్తున్నారు, అపవాది చూపిస్తున్నాడు. సర్పము ఆమె పండు తినమంది, ఆమె పండు తింటుంది, అది చెప్పాలే కానీ సర్పం తినిపించింది, సర్పం మోసం చేస్తుంది ఏంటిదండి ఇది? జరిగించినట్లుగా ఆ జరిగిన సందర్భాన్ని బట్టి భవిష్యత్తులో మనం ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు నేర్పడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు హవ్వమ్మ గారికి అపవాదికి లేక సర్పానికి మధ్య జరుగుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అపవాది మన మీద కూడా ఎలా ప్రయోగిస్తాడు తన అస్త్రాలను అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అవ్వమ్మ గారిని అపవాది అడగగానే లేక సాతాను సర్పము రూపంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఈ తోట చెట్ల ఫలంలో దేనినైనా తినొద్దని మళ్ళీ సాతాను సర్పం రూపంలో ఉండి మాట్లాడుతుందంట. ఎంత అన్యాయం అండి! అక్కడ ఉంది అలా సర్పం ఉంది అంతే. సర్పం రూపంలో వచ్చిందని ఎవరు చెప్పారు అక్కడ? ఆయన మిమ్మల్ని అని అడిగారు. వెంటనే హవ్వమ్మ గారు అవును మధ్యనున్న చెట్టు ఫలం తినొద్దన్నారు, ఎందుకంటే మీరు చావకుండునట్లు అని చెప్పారు దేవుడు అని చెప్పారు. ఇప్పుడు అపవాది వెంటనే చెప్పిన మాట ఏంటో చూద్దాం. 4వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. అందుకు సర్పము మీరు చావనే చావరు. ప్రియులారా ఒక్క మాట, దేవుడేమో మీరు వాటిని తినుదినమన చస్తారు అని చెప్పారనే సంగతి హవ్వమ్మ గారు చెప్తున్నారు. కానీ సర్పం ఏం చెప్తుంది హవ్వమ్మ గారికి? మీరు చావనే
చావరు. మీరు చావనే చావరు. ఒకే మాట, మీరు చస్తారు అని దేవుడు చెప్పారు, మీరు చావరు అని అపవాది చెప్తూ ఉంది. ఒకే విషయం, కానీ ఇద్దరు చెప్పేది నిజమే, ఇద్దరు చెప్పింది నిజమే, కానీ దాని వెనుకున్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగూ అంటే, దేవుడు ఆదాము గారిని తోటలో పెట్టినప్పుడు ఒక ఆజ్ఞను ఆయనకు జారీ చేశారు. అదేంటి ఒకసారి చూద్దాం. ఆది కాండము. చూడండి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఈ వీడియో తీరు, ఈ యొక్క మాట తీరు, ఇవి దృష్టిలో పెట్టుకోవద్దు సిస్టర్. మీరు కూడా మీరు పెట్టుకోవాల్సింది సబ్జెక్టు గురించి. మీరు చెప్పిన మాటలు ఏంటిది, నేను చూపిస్తున్న మాటలు ఏంటి, ఇవి. కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ అపవాది అని మాట్లాడుతున్నారు, సర్పము అని నేను చెప్తున్నాను. మీరు అంతా చదవండి ప్రియమైన దేవుని వారు. అక్కడ సర్పమే ఉంది తప్ప అపవాది లేదు. ఎన్నిసార్లు అపవాది అని చెప్పారో అన్నిసార్లు అబద్ధం చెప్పారు సిస్టర్ అని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, మీరు చావనే చావరు. ఒకే మాట, మీరు చస్తారు అని దేవుడు చెప్పారు, మీరు చావరు అని అపవాది చెప్తూ ఉంది. ఒకే విషయం, కానీ ఇద్దరు చెప్పేది నిజమే, ఇద్దరు చెప్పింది నిజమే, కానీ దాని వెనుకున్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగూ అంటే, దేవుడు ఆదాము గారిని తోటలో పెట్టినప్పుడు ఒక ఆజ్ఞను ఆయనకు జారీ చేశారు. అదేంటి ఒకసారి చూద్దాం. ఆది కాండము. సిస్టర్ గ్రహించండి, ఆదాముకు అగ్నిచ్చారా? ఆదాము గారికి అగ్ని ఇచ్చారని రుజువు చేయగలరా? ఆ అగ్ని వచ్చింది మోసే ద్వారా, రెండో అగ్ని వచ్చింది యేసు ప్రభు ద్వారా. ఇది కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లా అండి సిస్టర్? 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా, అసలు అభ్యంతరమే పడక్కర్లేదు, నువ్వు తినొచ్చా లేదా, ఇది తినొచ్చా లేదా, దీన్ని తినమన్నారా లేదా, ఇది తింటే ఏమైనా అవుతుందా, ఇది తింటే బాగుంటుందా, ఈ ఆలోచనే మీకు అక్కర్లేదు. ఏ ఫలమును మీరు తింటున్నా సరే నిరభ్యంతరంగా తినొచ్చు, అభ్యంతరమే లేదు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం తినకూడదు. తోటలో మధ్యలో వేయబడింది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం, దీనిని ముట్టకు, దీనిని తినకూడదు. సిస్టర్, చూస్తున్న బ్రదర్స్ అందరూ, బైబిల్లో ఉన్నది ఏ మాటని చెప్పు, దానికి నేను తలదించుతాను, దానికి లొంగుతాను, అది కరెక్ట్ అని గ్రహిస్తాను. నాకు అర్థం కాకపోయినా, నాకు అర్థం కాలేదే అంటాను, కానీ అందులో తప్పు ఉండదని నేను అన్నాను. వీళ్ళ దాంట్లో కొంతమంది ఏమంటారు, తర్జమాలు జరిగినాయి అని చెప్తారు. కాబట్టి సిస్టర్ చెప్పిన చోట ఇప్పటిదాకా చూసినాము, అపవాది జొర్రిందని కానీ అపవాది ఉందని కానీ ఎక్కడ లేదండి. అంతా తన ఊహతను చెప్తున్నారు. ఇప్పుడు చదివింది మాత్రం నేను పక్క చదివినట్టుగా ఓకేనా, ఒప్పుకుంటున్నాను. ఓకేనా? వీటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడిచ్చిన ఆజ్ఞది, చచ్చేదవని చెప్పాడు, ఆజ్ఞాపించెను. ఒకసారి చూద్దాం. వృక్షఫలం, దీనిని ముట్టకు, దీనిని తినకూడదు. వీటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించాడు అంటే చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞది, నువ్వు ఆ వృక్ష ఫలాన్ని. ఇక్కడ అగ్ని అంటున్నారు కదండి, ఇది అగ్నే కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏదంటే ఇప్పుడు సిస్టర్ ఏం చదువుతున్నారు కదండి, అది అగ్నే కాదు, చెప్పాడు అని అర్థం. ఆజ్ఞ అనగానే మోషే ద్వారా వచ్చింది, రెండోదిగా యేసు ప్రభు ద్వారా వచ్చింది, ఇవి మాత్రమే అగ్ని. అంతేకాని ఇక్కడ చెప్తుంది అగ్నే కాదు, ఓన్లీ చెప్పాను అనే అర్థం వస్తుంది అంతే. ఓకేనా? అగ్ని వేరు, చెప్పడం వేరు, గ్రహించాలని మనవి. సిస్టర్ మీరు నిశ్చయంగా చస్తావు అన్నారు. అపవాది చెప్తున్న మాట ఇది, నువ్వు చావు. రెండు నిజాలేనా? రెండు నిజాలే, కానీ ఒకరు మాట్లాడుతుంది శరీర సంబంధంగా, ఒకరు మాట్లాడుతుంది ఆధ్యాత్మిక సంబంధంగా. ఈ చిన్న వ్యత్యాసం అర్థం కాక మోసపోయారు హవ్వ గారు. ప్రియులారా,
ఒకే పదాలు ఒకే పదాలు, కానీ వాటి వెనుకున్న ఆంతర్యం వేరు. దేవుడు మాట్లాడింది ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో. ఎందుకంటే దేవుడు ఆదాము గారికి చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పారు. తినకూడదని చెప్పారు గనుక ఆ మాట అక్షరాల పాటించాలి. ఎందుకు అంటే ఆదాము అనగానే దేవుని రూపం, ఆత్మ. ఈ ఆత్మకు సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దేవుని మాటకి చెప్తే వినాలి అన్నారు. ఓకే, వినాలి. మళ్ళీ ఇంకేమన్నారంటే ఏమన్నారంటే మర్చిపోతా. చిన్న విషయాలనే దేవుడు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆదాము అనగానే దేవుని రూపం, ఆత్మ. ఆదాము అనగానే దేవుని రూపము అన్నారు, ఆత్మ అని కూడా అన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ ఎవరు? దేవుడు అని చెప్తుంది. ఇప్పుడు ఆదాము కూడా ఆత్మ అంటే ఆదాము కూడా దేవుడే కదా. ఇది కూడా మరి సిస్టర్ గ్రహింపలేకపోతున్నారు మీరు సిస్టర్. మీలో ఆత్మ లేదు, ఓన్లీ శరీరం ఉంది, జీవం ఉంది. ఆత్మ ఉందని మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ ఇవ్వండి, నేను లేదని రుజువు ఇస్తాను. మీరు ఉన్నదని రుజువు ఇవ్వండి, ఓకేనా సిస్టర్? అదే రీతిగా దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి అని వాక్యం ఉంది. కాబట్టి ఆదం కూడా ఆత్మ అంటే ఇక మీకేది వదిలేస్తున్నాను. ఈ ఆత్మ తినకూడదు అని చెప్పారు. తినకూడదని చెప్పారు కనుక ఆ మాట అక్షరాల పాటించాలి. ఎందుకు అంటే ఆదాము అనగానే దేవుని రూపం, ఆత్మ. ఈ ఆత్మకు సంబంధించిన విషయాలనే దేవుడు చెప్తూ ఉంటారు. కనుక నువ్వు తింటే ఆత్మీయంగా చస్తావు, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనం దీన్ని ఇలా కాదు శరీరపరంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మరి ఆదాం గారు తిన్న దినమున ఎందుకు చనిపోలేదు? లోకపరంగా ఆలోచిస్తే లేక శరీరపరంగా ఆలోచిస్తే చనిపోవడం అంటే మనం చూస్తున్న ఈ మరణమే అని గనక మనం అనుకుంటే, మరి పండు తినగానే ఆదాం గారు ఏమవ్వాలి? చనిపోవాలి. కానీ చనిపోయారా? మరి నిశ్చయముగా చస్తా, పండు తిను దినమున నిశ్చయంగా చస్తా అన్నారు. తినగానే చనిపోవాలి అంటే దేవుడు చెప్పింది శరీర సంబంధమైన మరణం కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన మరణం. ఆత్మీయంగా నువ్వు చస్తావు, దైవత్వాన్ని కోల్పోతావు, నాతో సహవాసాన్ని కోల్పోతావు. ఇది దేవుని ఉద్దేశం ప్రియులారా. ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ఇందులో ఇది ఒకటి ఉంది, దైవత్వం కోల్పోతాం. మెయిన్ అదొకటే అక్కడ జరిగింది. చచ్చిపోతావని కాదు, ఆత్మకు చచ్చిపోతావని కాదు, లేదా భౌతికంగా చచ్చిపోతావని కాదు, కానీ ఇక్కడ మాట్లాడింది దేవుని నుండి దూరం అయిపోతాడు ప్రేమన వాళ్ళరా. చూడండి, ఇంకా కొంచెం విందాం సిస్టర్ మాటలు విని దానికి వివరణ ఇద్దాం. దేవుడు చెప్పిందేమో ఆధ్యాత్మికంగా చనిపోతావనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని అపవాది ఎలా చెప్తున్నారు? నువ్వు దాన్ని తిను దినమున చావనే చావరు. ఇది జరిగింది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏది? అపవాది చెప్పిన ఉద్దేశం శరీరపరంగా మీరు చనిపోరనే విషయాన్ని చెప్పింది. శరీరపరంగా మీరు చనిపోరని చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడేమో ఆధ్యాత్మికంగా చనిపోతారని చెప్పారు, అపవాదేమో శారీరకంగా చనిపోరు అని చెప్పారు. రెండు మాటలలోని ఆ ఆంతర్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన పొరపాటు జరిగింది ప్రియులారా. అయితే ఎలా మోసపోయారు అంటే అపవాది శారీరకంగా చనిపోరు అని చెప్పారు. రెండు మాటలలోని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడేమో జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. అది వెనకకి ఎందుకు చేస్తుంది, రివర్స్ బ్యాక్ ఎందుకు వస్తున్నానంటే మీరు ఇది ఒకటి గ్రహించండి. చనిపోతారని చెప్పారు, అపవాదేమో శారీరకంగా చనిపోరు అని చెప్పారు. అపవాది శారీరకంగా చనిపోరు అని చెప్పారు అంటున్నారు. దేవుడేమో ఆత్మీయంగా చనిపోతా. ఇంకొకసారి ఇందాము. పరంగా మీరు చనిపోరని విషయాన్ని చెప్పింది, శరీరపరంగా మీరు చనిపోరు అని చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది జరిగింది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏది? అపవాది చెప్పిన ఉద్దేశం శరీరపరంగా మీరు చనిపోరని విషయాన్ని చెప్పింది, శరీరపరంగా మీరు చనిపోరు అని చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడేమో ఆధ్యాత్మికంగా చనిపోతారని చెప్పారు, అపవాదేమో శారీరకంగా చనిపోరు అని చెప్పారు. చూడండి, దేవుడేమో ఆత్మీయంగా చనిపోతారని చెప్పారు అంటుంది అన్నారు సిస్టర్ మీరు.
ఆ, అపవాది ఏమో శారీరకంగా చనిపోరు అని అన్నట్టుగా చెప్తున్నారు సిస్టర్. ఇది మాటలలోని ఈ మాట తీరులు గ్రహించాలి. నేను ఎందుకు రివర్స్ చేస్తున్నాను, నాకు ఒక్క మిస్ అయినా కూడా దాన్ని మీరు దాన్ని సత్యం మీకు దొరకదు. అందుకని నేను చూపించిందే చూపిస్తున్నాను. ఆంతర్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన పొరపాటు జరిగింది ప్రియులారా. అయితే ఎలా మోసపోయారు అంటే అపవాది యొక్క కుయుక్తి చేత మోసపోయారు. కుయుక్తి ఏ విధముగానైనా వారిని మోసం చేయాలి. వారి ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఆత్మీయకంగా చనిపోయారు, శారీరకంగా చనిపోలేదని దేవుడు చెప్పిన మాట. ఆత్మీయంగా చనిపోతారని అపవాది ఏం చెప్పింది, శరీరంగా చనిపోరు అని. ఇప్పుడు అపవాది ఏమని, మీరు చావనే చావరు అన్నారు కదా, అంటే మీరు శరీరంగా చనిపోరు అన్నారు అని చెప్పారు సిస్టరు. నేనేం చెప్తున్నానంటే అపవాది ఆత్మీయంగా చెప్పింది మీరు చావనే చావరని. అది అపవాది అంటున్నారు, నేను ఆ సర్పం అంటున్నాను. సర్పం ఏం చెప్పిందంటే మీకు చావనేదే లేదు అని ఆ హవ్వతో చెప్పింది. ఇప్పుడు సిస్టర్ ఏమన్నారు, అపవాది చావనే చావరు అన్నందుకు అప్పుడు చావలేదు కదా, మరి బతికే ఉన్నాడు కదా అనే రీతి సిస్టర్ చెప్పారు. మరి నేనేమంటున్నానంటే చావనే చావరు అంటే ఎప్పుడు చావరని చెప్పింది సర్పం అని నేను చెప్తున్నాను. అది ఎట్లా నేను చూపిస్తాను. రెండవదిగా దేవుడు చస్తారు అనగానే సిస్టర్ ఏమంది, దేవుడి నుండి దూరం అయిపోతారు, ఆత్మీయంగా చేస్తారు అన్నారు. ఆత్మీయంగా చావరండి, దేవుడి నుండి దూరం అయిపోయాడు. ఇది ఉన్న వాస్తవం, నిజాలు. దేవుడి నుండి దూరం అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక సార్ దగ్గర, ఒక యజమాని దగ్గర పని చేస్తాం మనము. పని చేసినప్పుడు ఆయనకు నచ్చితేనే ఉంచుకుంటాడు, నచ్చకపోతే తీసేస్తాడు కదా. అట్లానే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుడు చెప్పింది మేము వింటేనే మనల్ని ఉంచుకుంటాడు, లేకపోతే ఎందుకు ఉంచుకుంటాడు, నెట్టేస్తాడు కదా. అది ప్రియమైన దేవుని అక్కడ సందర్భం జరిగింది. కాబట్టి గ్రహించండి. అయితే ఇక్కడ సిస్టరు దేవుడు చెప్పిన మాటకి ఇద్దరు కొంచెం ఓకే కరెక్ట్గా ఉన్నాం. ఎట్లా అంటే చూడండి, దేవుడు ఏమన్నాడు, హవ్వ ఆదముని తినుదినమున చచ్చేదు అంటే దూరం అయిపోతాడు అని సిస్టర్ కూడా అదే చెప్పారని నేను ఒప్పుకుంటున్నాను. అయితే దేవుడు దేనికోసము ఆత్మీయంగా చేస్తారు అన్నారు. ఆత్మీయంగా చేస్తారని దేవుడు అక్కడ చెప్పలేదు. తినుదినమున చచ్చేదవు అన్నారు దేవుడు. మరి చచ్చాడా, చనిపోలేదు. మరి దేని గురించి అన్నాడు, దూరం అయిపోతారు అని చెప్పాడు. అంతే, దూరం అయిపోతారు. చచ్చేవాడు అంటే దేవునితో లేనప్పుడు చచ్చిపోయినట్టే కదా. కాబట్టి దూరం అయిపోతాడు, దూరం అయిపోయాడు ఆదం. ఓకేనా. ఎవరు వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకంగా వెళ్తే వాడు దేవుని దూరం ఉన్నవారే. ఇది ఇక్కడ కరెక్ట్. మరి ఆత్మీయంగా చచ్చారంటే ఆత్మీయంగా ఎవరు చావరండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చనిపోయిన శరీరరీతిగా చనిపోయిన వారు కూడా ఎక్కడ చనిపోయారా, చనిపోలేదు. వారు నిద్రిస్తున్నారు. సబ్జెక్ట్ చాలా ఉన్నాయండి, నేను చూపించగలను. నిద్రిస్తున్నారు. చనిపోయిన వారందరూ నిద్రిస్తున్నారు. నీతిమంతులు అయితే ఆ అబ్రాహాము దగ్గరికి వెళ్ళి పరదేశిలో ఉన్నారు. మరి మిగతా వారందరూ యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత లేస్తారు. నేను రుజువు ఇవ్వగలను. ఓకేనా. ఇప్పుడు చనిపోయారా అంటే చనిపోలేదు, నిద్రిస్తున్నారు. మరి ఆ సాతానుకు సర్పముకు తెలిసిన విషయం ఏంటిదంటే మనుష్యులకు కాదు, ప్రతి ఒక్కదానికి మరణము లేదు అని. దేవుడు ఏదైనా నిర్మించాడంటే, దేవుడు ఏదైనా చేసిందంటే దాన్ని ఏదో చూపించి తీసేయడానికి కాదు, దేవుడు యుగయుగములు ఉంచడానికి చేశాడు. మనిషి కూడా ఆదాము ద్వారా పాపము రాలేదు, ఆదాము ద్వారా మరణం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చాను, రెండో ఆదాము ద్వారా జీవం వచ్చాను, మృతుల పునరుత్థానము జరిగిన అని ఉంది. కాబట్టి ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసు ప్రభుల వారి ద్వారా నిత్య జీవం వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నిత్య జీవం వస్తుందంటే ఉన్నదానికి నిత్య జీవం ఇస్తున్నాడు. అది దేవుని దూరం అయిపోతుంది కాబట్టి దూరం కాకుండా యేసు ప్రభుల వారు కాపాడుతున్నారని అర్థం ఇది. అంతేగాని అక్కడ భౌతికంగా చనిపోతాడని కాదు. భౌతికంగా చనిపోవడం అంటే మన ఆలోచనలు అట్లా ఉన్నాయి, దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు. అంతేకాని బైబిల్ ప్రకారంగా మనుషులు చనిపోరు, నిద్రిస్తున్నారు. బైబిల్ మరి ఇలా కూడా చెప్తుంది ఏమంటే మృతులని పాతి పెట్టుకొని అంటుంది. అంటే మృతులని పాతి పెట్టారు, సజీవులే కదా పాతి పెట్టేది మృతులను. మరి మృతులని పాతి పెట్టంటుండు
అంటే ఉన్నవారిని కూడా మృతులు అంటున్నాడు. బైబిల్ చెప్పినాగానే ఇది చెప్పేది కదా అని అదే పట్టుకుంటే వెళ్ళట్లేదు. కానీ దాని అర్థం ఏంటిది మనం తెలుసుకోవాలి. అంటే మృతులను పాతి పెట్టుకున్నట్టు ఇద్దరు చనిపోయిన ఆ స్థితిలోనే ఉన్నారు, వారు పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించమని అర్థం అక్కడ. అంతేగాని ఇక్కడ ఆ సర్పం అన్నది మరణము, యుగములు మనుషులకు మరణము లేదు, మరణం అనే పదము లేదు అని చెప్పింది. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. తిన్న తర్వాత దేవుని మాట మీరడు కాబట్టి అక్కడ భూమి శపించబడింది. మనకి నిత్య జీవం ఉండట్లేదు. ఆ నిత్య జీవం ఇవ్వడానికి యేసుప్రభులు వారు వచ్చారు. ఇది యేసుప్రభులు వారు వస్తారు, వారికి అందరికీ సువార్త ప్రకటింపబడింది, అపవాది కూడా ప్రకటింపబడింది. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనా? కాబట్టి సిస్టర్ ఇది గ్రహించండి. మీరు గ్రహించకపోతే ఎవరు గ్రహించరు. సత్యం మీరు ఆలోచించి గ్రహించండి. ఏదో ఎదురుగా చెప్పాడని కాదు, నేను చెప్తున్న విషయము కరెక్టా కాదా గ్రహించండి. ఓకేనా? అలాగని వాక్యం ఎక్కడ ఉంటే మీరు అడిగితే నేను చూపిస్తాను, ఒక్కొక్క మాటకు చూపిస్తాను. ఆధ్యాత్మికంగా చనిపోయేలా చెయ్యాలి, ఇది అపవాది యొక్క ఆలోచన. అందుకే మీరు చావనే చావరు అన్నారు. ఆ మాట హవ్వమ్మ గారి దృష్టికి బాగా నచ్చింది. ఇప్పుడు ఆ మాటలు ఎక్కించుకున్న తర్వాత మోసపూరితమైన కుయుక్తితో కూడిన ఆ మాటలు ఇప్పుడు నాకైతే తెలుసు సిస్టర్ ఏమని అంటే, ఆదాము బతుకుతాడు, ఆదాము చావలేదు, నిద్రిస్తున్నాడు, పండుకున్నాడు అంతే. ఇక కయ్యోను తమ్ముడు చంపాడు కదా, ఆయన కూడా చావలేదు, ఆయన కూడా బ్రతికి ఉన్నాడు, ఆయన కూడా నిద్రిస్తున్నాడు. మరి హేబేలు చనిపోయాడు కదా, హేబేలు తిరిగి లేపబడ్డాడండి. ఎక్కడ ఉంది అంటే నేను చూపించగలను. హేబేలు అబ్రాము రొమ్ముకు వెళ్ళిపోయాడండి, అబ్రాము దగ్గర ఉన్నాడు. ఓకేనా? నీతిమంతులందరూ ఖచ్చితంగా లేపబడ్డారు. లేపబడని వారు వీళ్ళు ఎవరు? దేవుని మార్గంలో లేనివారు అందరూ యేసుప్రభులో రెండో రకంగా అందరూ లేపబడతారు. ఇది మరి లేపబడిన వారైతే చచ్చినట్ట కాదు కదా, నిద్రిస్తున్నారని చెప్పాడు దేవుడు. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోవడం అంటే మన ఆలోచన ప్రకారం చనిపోతున్నాం, కానీ దేవుడు బైబిల్ ప్రకారంగా చనిపోవడం అంటే నిద్రిస్తున్నాడు అని అర్థం. ఓకేనా? నిద్రిస్తున్నారని చెప్పారు దేవుడు, యేసుప్రభుల వారు కూడా. కాబట్టి ఆలోచించాలని నా మనవి. ఓకేనా? మీరు అపవాది ఎక్కడుందో ఇంకా చూపించలేదు, ఇంకా చూపిస్తారేమో చూద్దాం. ఆమె హృదయంలోనికి ఎప్పుడైతే చొచ్చుకుని వెళ్ళాయో, ఇప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూస్తే హవ్వమ్మ గారికి ఎలా కనిపించిందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 4 నుండి చదువుకుంటూ వెళ్దాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ అపవాది చాలా విషయాలు, మళ్ళీ అపవాది అంటున్నారు. ఇక్కడ అపవాది చెప్పట్లేదు, సర్పమే చెప్తుంది. చూడండి, అమ్మమ్మ గారితో చెప్పారు ఏమని? మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన దేవతల వలె ఉంటారని, ఈ విషయాలు దేవునికి తెలుసు కనుక మిమ్మల్ని తినొద్దన్నారు అని విషయాలను చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. శరీరపరంగా ఎలా ఉంటాయో ఆ విషయాలను అపవాది చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాటల వెనుక ఆంతర్యమేమో ఆధ్యాత్మిక సంబంధమైనవి, అపవాది చెప్తున్న మాటల వెనుక ఉద్దేశమేమో శరీర సంబంధమైనవి. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూస్తుంటే హవ్వమ్మ గారికి ఏమనిపించిందో చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం. మంచి చెడుల వృక్ష ఫలం గురించి స్టడీ చేశారా సిస్టర్? ఒకటి గ్రహించండి, ఆదాముని 2వ అధ్యాయము చూద్దాం ఒకసారి. మీరు గ్రహించండి సిస్టర్. 2వ అధ్యాయము 7వ వచనం అండి. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది. ఏమని ఉందంటే, దేవుడైన యెహోవా నీలమట్టితో నరుని నిర్మించను. నీలమట్టితో నరుని నిర్మించాడండి. దేంతో నిర్మించాడండి? మట్టితో నిర్మించాడు. మరి అలాగే జంతువులు దేంతో నిర్మించాడు ఏమైనా తెలుసా సిస్టర్? మట్టితోనే అంటాను నేను. భూమి మీద ఏదైనా సరే మట్టితోనే తయారైనాయండి, మట్టితోనే తయారైనాయి, మనిషితో సహా. ఇది గ్రహించాలని నా మనవి. నీళ్ళ నుండి భూమి తయారైంది, భూమి నుండి మనుషులు, అంది ప్రకృతి మొత్తం ఏమున్నా అది భూమి నుండి తయారైంది. కాదని అంటే ఒక బైబిల్లో రుజువు చూపించండి. ఉన్నదని నేను చాలా రుజువు చూపించగలను. లేదా మీరు
ఎక్కడైనా చూపించవచ్చు, దాన్ని నేను స్వీకరిస్తా. ఓకేనా సిస్టర్? కాబట్టి ఇది దేవుడు ఆ, స్త్రీ ఏ ఏదంటే అది చెప్పడానికి నాకు ఇష్టం ఉండదండి. అందుకే నేను ఆపి అక్కడికి వెళ్తాను. ప్రియమైన దేవుని గ్రహించండి సిస్టర్, మీరు కూడా. ఆహారమునకు మంచిదియు కన్ను. హవ్వమ్మ గారికి ఏమనిపించిందో చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం. ఈ మంచి చెడులు అంటే ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నరుని మట్టితో నిర్మించినప్పుడు ఎట్లా ఉన్నాడు ఆదాము చూడండి. 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం లేదు ముందంటే, కాబట్టి పురుషుడు తన తండ్రి 25వ వచనం, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది. చూసారా, జంతువులు ఎట్లా దిగంబరులుగా ఉన్నాయండి. ఇప్పుడు అప్పట్లో కూడా ఆదాము హవ్వ దిగంబరులుగా ఉన్నాయి. మరి వారు కళ్ళు ఎట్లా తెరవబడ్డాయండి? అంతకుముందు కళ్ళు మూసుకుని ఉండినా కాదు. ప్రేమ వారు మంచి చెడుల తెలివి వచ్చిందని అర్థం. ఓకేనా? మంచి చెడుల తెలివి వచ్చింది వారికి. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఎప్పుడైతే మోసము అనే అంగుల పొదిని అపవాది తెరిచాడో దానిలోని ప్రతి అస్త్రం ప్రయోగించబడిపోయింది. ఎలా చెప్పగలము అంటే, ఆ 3 అస్త్రాలు ప్రయోగించబడటం వలనే ఇక్కడ 3 సంగతులు జరిగాయి. అవేంటి అంటే, ఇప్పుడు అపవాది యొక్క కుయుక్తితో కూడిన మాటలకు అవ్వమ్మ గారు ఏమైపోయారు? మోసగించబడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎలా కనిపిస్తుందట? నిన్నటి వరకు చూసిన వృక్షమే కదా అది. తోటలో సంచరిస్తూ ప్రతి దినం అవన్నీ తింటూనే వచ్చారు కదా. కానీ ఇప్పుడు ఎలా కనిపిస్తుందట? ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది? ఆ వృక్షము ఆహారమునకు మంచిది. దేనికి మంచిది? ఆహారమునకు మంచిది. ఆహారం దేనికి? శరీరానికి. ఇప్పుడు శరీరాశ ఈమెలో స్టార్ట్ అయ్యింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి దేవుని వలన పుట్టినవి కావు. మరి ఎవరి వలన పుట్టాయి? చూడండి, నేత్రాశ, జీవపుడంబము ఇవి శరీరాశ, జీవపుడంబము, నేత్రాశ ఇవి దేవుని వల్ల పుట్టిన కావు, అపవాది వలన పుట్టాయి. ఎప్పుడు పుట్టాయి? ఈ సిస్టర్ అపవాది వల్ల పుట్టాయి అని చెప్తున్నారు. ఆ వచనం చూద్దాం ఒకసారి. నేత్రాశ ఆశ ఈమెలో స్టార్ట్ అనిపిస్తుంది. ఆ వృక్షము ఆహారాశ ఈమెలో స్టార్ట్ అయ్యింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో 2వ అధ్యాయము 16వ వచనం అంటండి, చూద్దాం. 2వ అధ్యాయము 16వ వచనము. రెండో అధ్యాయము 16వ వచనము. చూడండి, చదువుతున్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అని లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశయు గతించిపో. లోక సంబంధమైనవే అని చెప్తున్నాడు. ఇది అంటే తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అంటున్నాడు. అంటున్నాడు కానీ అపవాది సంబంధమైనవి అని అంటున్నాడు. ఇక్కడ కూడా అపవాది లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, సిస్టర్ మీరు కూడా గ్రహించండి. ఇక్కడ కూడా అపవాది లేదు, మీరే అపవాది ఉన్నదని అబద్ధం చెప్తున్నారు. ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి
మరి ఎవరి వలన పుట్టాయి? అపవాది వలన పుట్టాయి. ఎప్పుడు పుట్టాయి? అపవాదిలో పుట్టాయి ముందు. చూసారా, అందుకే అపవాదిలో పుట్టే ముందంట. అలంకరణను చూసుకుంది శరీరాశ, చూసుకుంది నేత్రాశ. ఇక నాకంటే ఎవరు గొప్పవారు లేదనుకుని గర్వించింది జీవపు డంబం. తనలో పుట్టిన ఆ మూడిటిని ఆ జీవపు డంబము అవి ఎందుకుంటాయండి? జీవపు డంబం మనం చేస్తున్నాం కదా, నేత్రాశ మనం చూస్తున్నాం కదా, శరీరాశ మనకున్నాయి కదా, అవి చేస్తున్నాయంటారేంటి? మీద విస్తరింప చేయాలి అనుకున్నాడు అపవాది. ఇప్పుడు మొదటిగా హవ్వమ్మ గారి దగ్గరకు వచ్చాడు. మాటల చేత మోసం చేశాడు. తన అంబుల పొదిని తెరిచాడు, ప్రతి బాణాన్ని సంధించేశాడు. కనుకనే ఇప్పుడు హవ్వమ్మ గారికి ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది అంటే, మొదటిది ఆహారమునకు మంచిది. ఆహారమునకు మంచిది. ఆహారమునకు మంచిది అంటే శరీరాశ. 2 కన్నులకు అందమైనది నేత్రాశ. ఇప్పుడు ఆమెకు అన్నారండి, అవి మన కథ చెప్తుంది ఇక్కడ. ఈ యోహాను సువార్త ఇక్కడ, ఆదికాండం ఎక్కడండి? కన్నులకు అందమైనది నేత్రాశ. 3 వివేకమిచ్చు రమ్యమైనది జీవపు డంబం. ఈ 3 బాణాలు వివేకమిచ్చు రమ్యమైనది అంటే జీవపు డంబమా? మూడింటికి ఆమె పడిపోయారు. ఆమెతో పాటు ఆదాము గారు కూడా పండ్లను తిని లోకములోనికి పాపమును తీసుకొచ్చారు. పిల్లరా, మనం గత భాగాల్లో లోకములోనికి పాపము రాలేదు ప్రేమ దేవుని వాళ్ళరా, లోకములోనికి మరణం వచ్చింది, పాపము రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేర్చుకున్నాం. ఆదాము గారు చేసిన పాపము వలన ఎందుకు ఆయన తర్వాత క్షమించబడలేదా? విశ్వాస వీరుల జాబితాలో తన పేరెందుకు లేదు అని ఆలోచించినప్పుడు ఆయన తర్వాత పశ్చాత్తాప పడినప్పటికీ, పడ్డారో లేదో మనకు తెలియదు కానీ ఒకవేళ పడినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందంటే ముందు జరగరాని నష్టం జరిగిపోయింది. అదేంటి అంటే పాపం అనేది లోకంలోనికి వచ్చేసింది. ఇక రెండో విషయం ఏంటంటే, దేవుడు అడుగుతున్నా కూడా క్షమించమని అడిగే పశ్చాత్తాప మనసు ఆదం గారిలో మనకు కనిపించింది. నేను చెప్పేది ఏంటిదంటే, ఆదం ద్వారా పాపం రాలేదండి. పాపం ఎవరి ద్వారా వారికి వస్తుంది. నా పాపం నేనే చేస్తున్నా, ఆపదం ద్వారా రాలేదు. ఆదం ద్వారా వచ్చింది మరణం మాత్రమే. ఇది గ్రహించండి. మరణము ఆదము ద్వారా వెళ్తుంది అందరికీ, కానీ పాపం మాత్రం ఆదం ద్వారా వేయలేదు. వేరే మీద తోసి వేయకండి. నేను చేసి వేరే మీద తోసేస్తే ఎట్లా అండి? అపవాది మీద, ఆదం మీద తోసేస్తే ఎట్లా అండి? కాబట్టి ఎవరి పాపము వారే చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న సబ్జెక్ట్ ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి సిస్టర్ మీరు కూడా గ్రహించండి. అపవాది గురించి ఇంకా నాకు సబ్జెక్ట్ మీరు ఇవ్వలేదు, గంట అవుతుంది. ఆయన అడుగుతున్నప్పుడు ఇదిగో మీరు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే చేయించిందని చెప్తూ హవ్వమ్మ గారి మీద నెట్టి వేసినట్టు కనబడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని సర్వలోకాన్ని మోసం చేసే పనిలో భూమి మీదకి వచ్చాడు. ఒకసారి మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ సర్వలోకాన్ని 9వ వచనం. ప్రకటన గ్రంథము సర్వలోకాన్ని మోసం చేసే పనిలో భూమి మీదకి వచ్చాడు. సర్వలోకాన్ని మోసం చేసిందండి. సర్వలోకాన్ని మోసం అంటే ఏంటిది చెప్పండి? అందరికి మోసం చేసినట్టు కదా. మరి పేతురుని వాళ్ళు మోసం చేసిందా? శిష్యులు మోసం చేసిందా? మోసం చేయడానికి వచ్చింది అన్నారు కదా. సర్వలోకాన్ని మోసం చేయడానికి వచ్చింది అన్నారు కదా. ఏంటండి? ఒకసారి మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలండి, ఇక్కడ సర్వలోకమును మోసపుచ్చుచు అనే పదం మనకు కనిపిస్తుంది. పేరు గలది అన్నాడు ప్రేమను వాళ్ళరా. ఇక్కడ 12వ అధ్యాయము వాది అనియు సాతాననియు పేరు గల 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన. ఏం పేరు గల అంట? ఆ పేరు దేనికి ఉందండి అని మనం ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని వాళ్ళరా, మంచి చెడుల అదే మంచి చెడులు పండు తిన్నప్పుడు ఆదముకు హవ్వకు ఏమొచ్చింది? మంచి చెడుల ఆలోచన వచ్చింది. అంటే చెడు ఆలోచన
కే పేరు పెడుతున్నాడు ఆయన. పేరు గలది అంటే చెడు అనే ఆలోచనకే సర్పమని, ఘట సర్పమని, అపవాది అని, సాతాను అని పేరు పెడుతుండే ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మీరు ఆలోచించండి. అపవాది, భయంకరమైన అపవాది ఎక్కడ లేదు, ఎవరికి కనిపించలేదు, ఎవరిని మోసం చేయలేదు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. మనము చేసి పాపము వారిని చేస్తున్నాం కాదు, మనలోనే మంచిది ఉంది, అది సత్యం. యేసుప్రభులో దేవుడు సత్యం. ఓకేనా? అలాగే చెడుది, మంచిది పెట్టాడు, చెడుది పెట్టాడు. చెడుది అపవాదికి సూచన, మంచిది దేవునికి సూచన, ప్రభుకు సూచన. కాబట్టి మనలో సత్యం జరిగితే దేవుని జరిగినట్టు, సత్యం జరగకపోతే మనలో నుండే మనం చెడుతనం చేస్తున్నామని బైబిల్ చెప్తున్న సందర్భం ప్రియమైన దేవుని వాళ్ళరా. సిస్టర్, ఇది కూడా మీరు గ్రహించండి. మీరు ఈ వాక్యములో మీ ఊహను బట్టే చెప్పారు. అపవాది ఎక్కడన్నది మీరు ఏ వచనం చూపించారో అందులో ఎక్కడ అపవాది లేదు. ఇప్పుడు చదివిన దాంట్లో ఘట సర్పం ఉంది. ఆ ఘట సర్పం అర్థం ఏంటిది? ఆకాశం నుండి పడవేయబడింది, దాని తోక భూమి మీద ఎలాడుతుంది, ఇది ఎక్కడ ఉంది, ఇవన్నీ దాని అర్థాలు చెప్పండి. దేవుని చిత్తం అయితే మీ నెంబర్ నాకు దొరికితే నేను ఫోన్ చేస్తాను సిస్టర్. ప్రేమపూర్వకంగా మాట్లాడడానికి ఆశపడండి. సత్యం గురించి మాట్లాడదాం. నేను అందరితో, ఎవరన్నా న్యాయంగా మాట్లాడాలి అనుకునే వారితో నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. కాబట్టి సిస్టర్, నేను త్వరలో మిమ్మల్ని మాట్లాడాలని ఆశతో ఉన్నాను. మరి నేను మాట్లాడిన పేరు అశోక్ అండి. నేను మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇక దేవుని చిత్తం అయితే మరి చూద్దామండి. ఈ వాక్యం అయితే మీరు ఎక్కడ చూపించలేదు, ఏమని అపవాది ఉన్నదని చూపించలేదు. ఉన్నది జొర్రింది అన్నారు, కానీ మీరు మాట్లాడినవన్నీ అబద్ధాలని చెప్పొచ్చు. ఓకేనా సిస్టర్? తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను ఉన్నట్టుగా మాట్లాడాలి కాబట్టి నేను చెప్పానండి. సత్యం ఉండేలా మరి దేవుడు సంతోషిస్తారు. కాబట్టి దేవుని మార్గంలో నడదాం, దేవుని దగ్గర వెళ్దాం. కాబట్టి మీరు గ్రహించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ఊహలతోనే చాలా వచ్చినాయి. అక్కడ బైబిల్ చదివినట్టుగా ఉంది. మిగతాన్ని మీ ఆలోచనతో చెప్పారు. కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు కోపమే పెంచుకుంటారో గ్రహిస్తారో మీ ఇష్టం. ఓకేనా? అందరికీ వందనాలు.